రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో లైవ్లో ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో కృష్ణ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అలాగే అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు గతంలో మీరు ఏదైతే విమర్శలు చేశారో బీఆర్ఎస్ చేసిన అప్పులు, లేకపోతే ఓవర్ డ్రాఫ్ట్లు, బ్యాంకులకి గ్యారంటీలు ఇచ్చి తెచ్చిన ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు, అవన్నీ వీళ్ళు కూడా ఉటంకిస్తూ ఉన్నారు. దీనిలో మీకేమనిపిస్తుంది? అసలు ఇవి వాస్తవాలు అనిపిస్తుందా? ఇవి వాస్తవాలు అయితే సరే, గత ప్రభుత్వం ఒకవేళ దాచిపెట్టుంటే ఇప్పటి ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్ళబోతా ఉంది? ఈ అప్పులను అధిగమించి వీళ్ళు అంతకు మించిన హామీలు ఇచ్చారు, ఇది ఏ రకంగా సాధ్యం? అసలు ఏంటి పరిస్థితి? నిజంగా మీరు సుదీర్ఘకాలం అసెంబ్లీతో మీకు అనుబంధం ఉంది. కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి మీరు అసెంబ్లీ వ్యవహారాలన్నీ చూసేవాళ్ళు. వాస్తవాలు ఏంటి ప్రకాష్ రెడ్డి గారు? ముందు పెద్దలు రాలేదు, మిత్రులందరికీ నమస్కారం. వాళ్ళు వచ్చినాక నమస్కారం అనుకోని చెప్పండి. మరి ఇప్పుడు నిన్న అసెంబ్లీలో పెట్టినటువంటి లెక్కలు కూడా ఇంకా కొంచెం తగ్గించారనే నా ఉద్దేశం అండి. వాస్తవమైనటువంటి లెక్కలు కాదు. అంటే మీకు ఒక బ్యాలెన్స్ షీట్, మీరు ఫైనాన్స్ లో కంపెనీ అకౌంట్స్ బ్యాలెన్స్ తయారు చేసేటప్పుడు సాండ్రీ డెటార్స్, సాండ్రీ కేటార్స్ కూడా తయారు చేస్తారు. అంటే మనం అప్పటికప్పుడు చేబదులు తీసుకుంటాం కదా, మనం కొంతమందికి ఇవ్వాల్సి ఉంటుంది బదులు. అంటే కొంతమందికి అంటే షార్ట్ టర్మ్ లోన్స్ వేరే, కొంతమందికి మనం ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ఉంది, దానికి ఇంకో 2,000 కోట్లు ఇవ్వాలా. ఫీజు రియంబర్స్మెంట్ కి మనం 3,000 కోట్లు ఇవ్వాలా. లేకపోతే రోడ్లు ఆల్రెడీ వర్క్ చేసినారు, వాళ్ళకు 2,000 కోట్లు, 40,000 కోట్ల పైగా చెల్లించాల్సిన బిల్లులు ఉన్నాయని చెప్పారు ఆయన. ఇంకా ఎక్కువ ఉంటాయి, అదే నేను చెప్పేది, ఇంకా ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు నిన్నటి వైట్ పేపర్ మొత్తం చూసారు సార్. అది వైట్ పేపర్ లో కూడా ఇంకా ఉటంకించాలంటే కూడా చాలా ఉన్నాయని నా ఉద్దేశం. అంటే ప్రభుత్వ ఉదాహరణకి చిన్న ఉదాహరణ చెప్తా. ఈ రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలకు చెందినటువంటి ఆస్తి పన్ను, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టాలి సార్. సెక్రటరీ కట్టాల్సిందే గవర్నమెంట్. మీరు నేను సొంత ఇంటికి కట్టాలి బకాయిలు, జిహెచ్ఎంసీ కట్టే బకాయిలు కూడా సార్. ఆ లెక్కలు కంటే అవన్నీ తేలాలి కదా. జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసుల యొక్క కరెంటు బిల్, దవాఖానల కరెంటు బిల్లు, స్కూళ్ళ కరెంటు బిల్, ఇవన్నీ ఒక్కొక్క ఐటమ్ కనుక తీస్తే అది ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి సార్. ఇవ్వాల్సిన ఎక్కువ ఉన్నాయి, ఆడ బడ్జెట్ లేదు. అందుకోసం అది చాలా సందర్భాల్లో ఈ విషయంలో నిన్నటి వైట్ పేపర్ అనేటువంటిది దాని చర్చ వేరే. వైట్ పేపర్ పెట్టాల్సిందేనా, పెట్టాల్సి లేకుండా అంటే మేము డిఫరెన్స్ వైట్ పేపర్ పెట్టడం విషయంలో కొన్ని మాకు కూడా అభ్యంతరాలు ఉన్నాయి. అంటే సార్, ఒకటి ఇప్పుడు 10 ఏళ్లుగా ఒక ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం తప్పులు చేసిందా ఒప్పులు చేసిందా పక్కకు పెడితే ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది, నిజంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందన్నది చెప్పడంలో మీకు అభ్యంతరం ఏముంది? అంటే మన క్లారిటీ కోసం నేను ఎందుకు అభ్యంతరం చెప్తానంటే సార్, మనం బాగా దివాలా తీసుకోవాలి. మన కుటుంబ వ్యవస్థను తీసుకోవాలి, మన సొంత వ్యవహారాలు తీసుకోండి, కంపెనీ సొంత వ్యాపారం తీసుకోండి. మనం బాగా నష్టాల్లో ఉన్నామంటే మనకి కొంత అప్పిస్తాడా? ప్రాక్టికల్ గా అప్పు కోసం పోయినాం అనుకోండి, మీరు క్రెడిట్ వర్గనేషన్ బ్యాంక్ లో చూస్తారు కదా, మీరు బాగా కట్టింటే మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ తక్కువ. అది లాజిక్ తీసుకోండి. మీరు ఇంట్రెస్ట్ ఎప్పుడు తగ్గుతుందంటే మీరు బాగా తీసుకొని బాగా గట్టి ఇంట్రెస్ట్ తగ్గుతుంది. మీరు బాగా అప్పులు, మీ ఆదాయం కంటే అప్పులు ఎక్కువ అనుకోండి, మీ బ్యాంక్ కూడా అప్పుడే ఇయ్యదు. మీకు లాజిక్ దాచిపెడతాం కొన్నిసార్లు. మీరు హౌసింగ్ లోన్ తీసుకున్నారు ఇంత, మీరు వెహికల్ లోన్ తీసుకున్నారు ఇంత, పర్సనల్ లోన్ తీసుకున్నారు ఇంత, లేదా పలానా మన బ్యాలెన్స్, మన స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ వస్తుంది కదా సార్. ఈ బ్యాలెన్స్ షీట్స్ అన్ని కూడా చూపించినప్పుడు బ్యాంక్ మనకి అప్పు చేయడానికి ముందు అంటే క్రెడిట్ వర్దినెస్ తక్కువ ఉంటుంది, మీ యొక్క రీపేమెంట్ కెపాసిటీ తక్కువ. మీరు చెప్పే లోన్లు ఇవ్వాలని పోయినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూడకుండానే ఇస్తారా? నేను అందుకోసం ఇప్పుడు గ్యారంటీస్ ఇచ్చారు కాబట్టి ఇస్తారు. మనం కూడా నాకు 4 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉందండి, నాకు 1 కోటి రూపాయలు అప్పు కావాలంటాడు. నాకు పోయినాం అనుకోండి, 4 కోట్ల 6 కోట్ల అప్పు అయినా ఓకే, కానీ ఎట్లా కడితే చెప్పినాకంటాడు. ప్రాపర్టీ అమ్ముకొని బ్యాంక్ తీసుకోరు కదా. టెక్నికల్ పాయింట్స్ మీరు ఎట్లా కడతారు నాకు చెప్పండి. మీ ఆదాయం 5 లక్షలు 4 లక్షలు, మీరు 10 కోట్ల ప్రాపర్టీ ఉండొచ్చు కాక, నాకు 2 లక్షలు 3 లక్షల కోట్లు నాకు గట్లేవు కదా. నా ఆదాయం, మీ కంపెనీ ఆదాయం తీసుకొచ్చి గట్ల మీకు జీతాలు ఉంటాయి, మెయింటెనెన్స్ ఉంటాయి కదా. ఇట్లా లెక్క లేకుండా బ్యాంక్ వాళ్ళు అప్పించేటప్పుడు ఇచ్చే లెక్కలు అవి. అందుకోసం సందర్భంగా గుర్తు చేస్తుందంటే సార్, 2014లో బీజేపీ ప్రభుత్వం, మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన రోజున 2,40,000 పైచిలకు కోట్ల రూపాయలు ఆయిల్ కంపెనీలు వివిధ రూపాల్లో
బ్యాంకులకు కానీ మనకి ఇచ్చిన ఆయిల్ సప్లై ఫుడ్ సప్లై చేసిన వాళ్ళకు కూడా ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఉండే. అయితే మోడీ గారు అప్పుడు 2,50,000 రూపాయలు పెట్రోల్ ధర మా అప్పుడు చాలా ఎక్కువ ఉండే, అయినా మేము తగ్గించి ఇచ్చినాము, మీ పెట్రోల్ ధర తగ్గినా కూడా మేము తగ్గించిస్తలేమని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత మొత్తుకున్నా గీ పెట్టినా మా పరువు తీసే ప్రయత్నం చేసినా మోడీ గారు ఒక మాట ఏం చెప్పారంటే, మన దగ్గర ఉన్న అప్పులను బయట పెట్టొద్దండి, ఎందుకంటే ప్రభుత్వాలు మాట్లాడితే మాత్రం మన్మోహన్ సింగ్ పెట్టిస్తాను 200 లక్షల కోట్ల రూపాయలు. ఏం చేస్తాం మనం, బయట పెడితే ఏమైతే మన అధికారులకు వచ్చినాయి కదా, 5 ఏళ్ళు మనం నడపాలి కదా ప్రభుత్వాన్ని. 5 ఏళ్ళు నడుపుతున్నప్పుడు 5 ఏళ్ళలో దీన్ని చక్క పెట్టే అవకాశం మీకు ఉన్నప్పుడు మీకు ఇచ్చిన ప్రజలు చక్క పెట్టాలనే ఇచ్చారు కదా ప్రజలు. ఇంకా దుడ్డెత్తిపోయాల్సిన అవసరం ఎన్నికల ముందు 9 ఇస్తాం, అయిపోయింది, మనకు అధికారం వచ్చింది. ఈ రోజున వాస్తవ పరిస్థితులు మినిస్ట్రీ యంత్రాంగాలకు తెలిస్తే చాలు, ఎట్లా దీన్ని రెక్టిఫై చేయాలనేది ఆలోచించుకోవాల్సింది ప్రభుత్వం. ఇక్కడ కూడా నాకు ఆన్సర్ చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు, మీరు చెప్పింది వాస్తవం. సరే, ప్రజల ముందు పెడితే బ్యాంకులు రేపు పొద్దున ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే అప్పిస్తారనేది ఒక వ్యాలిడ్ పాయింటే కావచ్చు, కానీ ప్రభుత్వం నడవాలంటే, ఇవాళ కొత్తగా వచ్చిన ప్రభుత్వం నిజంగా నడవాలి అంటే రేపు పొద్దుటి నుంచి 100 రోజుల్లో వాళ్ళు హామీలు ఇచ్చారు, మరి వాళ్ళకి ఆర్థిక స్థితి తెలిసి హామీలు ఇచ్చారో లేదో మనకు తెలియదు. వాళ్ళు ఇప్పుడు దాకా అమలు అవుతున్న హామీలతో పాటు కొత్త హామీలు బోల్డని ఇచ్చారు. ఇవి తీర్చలేదని ప్రతిపక్షాలే రేపు పొద్దు నుంచి మీరే గల్లబట్టుకునే ప్రయత్నం చేస్తారు, అంతే కదా. మీరు రాష్ట్ర పరిస్థితి నువ్వు ఏందనేది నాకు అనవసరమయ్యా, నువ్వు హామీ ఇచ్చావు చేస్తావు లేదని అడుగుతారు ఏ పార్టీ అయినా. మరి దానికి జవాబుదారీ వాళ్ళు అవుతారు కదా. రేపు పొద్దున ఉన్న స్టేటస్ కుల్లా బయట పెట్టకపోతే రేపు పొద్దున వాళ్ళు జవాబుదారు అవుతారని ఎట్లా అర్థం చేస్తారు? శ్రీనివాస్ గారు బయట పెట్టారు. ఇప్పుడు మేము ఎప్పుడు మేమన్నా తీసుకొచ్చి డబ్బులు ఇస్తాం, ఏమన్నా ప్రతిపక్షం బీఆర్ఎస్ డబ్బులు ఇస్తాం, ఏమన్నా నడపాల్సిందే రాష్ట్ర ప్రభుత్వమే కదా. ఎవరు బీఆర్ఎస్ పార్టీ ఇవ్వదు, మా పార్టీ ఇవ్వదు కదా పైసలు, నడపాల్సిందే వాళ్ళు. మీకు తెలిస్తే చాలు కదా, మాకు తెలియక్కర్లే, ప్రజలకు తెలియక్కర్లే. మీకు తెలుసా ఆర్థిక పరిస్థితిలో ఉందనుకున్నప్పుడు ఈ పరిస్థితులలో మనం ఈ రాష్ట్రాన్ని ఎట్లా చక్కదిద్దాలనేటువంటి అవసరం వాళ్ళది, బాధ్యత కూడా వాళ్ళది, ఎందుకంటే అధికారంలోకి వచ్చారు కాబట్టి బాధ్యతను తప్పించుకోవడం కోసం గత ప్రభుత్వం చేసి చెప్పడం మొదలు పెట్టారు అనుకోండి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టుకొచ్చి ఆ ఇంటికెళ్ళి వాళ్ళ పార్టీ బాగుంటుంది తక్కువ హామీలు అమలు చేస్తున్నటువంటి ఇంకో రాజకీయ కూడా ఈ హామీలు అమలు చేయలేకపోతున్నాం, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పే ప్రయత్నం కూడా చేయొచ్చు కాక. అప్పుడు మీరు ఎందుకోం కదా, మీకు తెలియకుండా హామీలు ఇస్తే నైతికంగా నువ్వు చేసి చెప్తుంది తప్పు అవుతుంది. తప్పైనట్టు నైతికంగా అధికారంలో ఉండే అధికారం నీకు అవకాశం నీకు లేదు, నైతికంగా నీకు అవకాశం ఉంటుంది. కాబట్టి అబద్ధాలు చెప్పే అధికారులకు వచ్చిన పట్టాం. కాబట్టి మీరు 5 సంవత్సరాలు రాజ్యాంగం ప్రకారం టెక్నికల్ గా సాంకేతికంగా మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఇటువంటి వైట్ పేపర్ బ్లూ పేపర్ గ్రీన్ పేపర్ లో పెట్టాల్సిన అవసరం లేదు. మీ ప్రభుత్వానికి తెలిస్తే చాలు, ప్రభుత్వం చర్చిస్తే చాలు అనేది మా అభిప్రాయం. ఒకసారి పెట్టినంత మాత్రమే సమస్య పరిష్కారం కాదనేది మా అభిప్రాయం. ఒకసారి మనతో దయాకర్ గారు కూడా